ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేనైనా తెప్పించుండేదాన్ని. అయినా ట్రై చేస్తానులే. అయ్యో, నాకోసం నువ్వంత కష్టపడకమ్మా. నేను ట్రై చేయనా? నువ్వు ట్రై చేయడం కాదు, రోజాకి రక్షణగా రోజాతోనే నువ్వు ఉండాలి. రోజా ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తన్ని వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. రోజా ఎక్కడుంటే నువ్వక్కడే ఉండాలి. కంటికి రెప్పలా కనిపెట్టుకొనుండు. సరే మేడం. భలే దొరికారు, భలే ఐడియా ఇచ్చారు. నిన్ను బాలుని విడదీస్తే గాని అనుకున్న పని జరగదు. ఏదో ఒక వంకతో బాలుని పంపిస్తే గాని నిన్ను మర్డర్ చేయించడం ఈజీ కాదు. ఇప్పుడు నాకు మంచి ఐడియా వచ్చింది. ప్లీజ్, మొట్టికాయలేస్తాను, తినవే కొంచెం. మాల్తి, చెప్పు మాల్తి. చెప్పేది జాగ్రత్తగా విను. బాలు రోజాకి పులుపు తినాలని ఉందని తెలుసుకున్నాడు. పాపం ఈ సీజన్లో దొరకని వాటి గురించి తిరుగుతున్నాడు. ఆ సంగతి బాలుకి తెలీదు. సో నేను రేపు ఉదయాన్నే తన్ని రోజాకి కావలసిన పుల్లటి ఫ్రూట్స్ ఫలానా ప్లేస్లో దొరుకుతాయని బాలుని రాంగ్గా డైవర్ట్ చేసి దూరంగా పంపిస్తాను. ఆ టైంలో రోజా ఒంటరిదవుతుంది. ఒంటరైన రోజాను గండి మైసమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకొస్తాను. అక్కడ పెద్దగా ఎవ్వరూ జనాలుండరు. అక్కడిదాకా తీసుకొచ్చాక మిగిలిన కథ ముగించాల్సిన బాధ్యత నీదే. ఏమంటావు? వావ్, సూపర్ సూపర్ మాల్తి. అయినా నీది నాకన్నా చాలా డేంజరస్ క్రిమినల్ బ్రెయిన్. నన్ను పొగడమని చెప్పడం లేదు నీకు. ప్లాను కరెక్ట్గా అమలు చేయాలి. డన్ డన్ మాల్తి, డన్. సూపర్ సూపర్ ఐడియా. రేపు బాలు నువ్వు బయటికి పంపించు, నేను రోజాని పైకి పంపిస్తాను. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. నా టీం మొత్తం రెడీగా ఉంది మాల్తి. చిల్లర్ గ్యాంగ్ అంతా రెడీగా ఉంది. నువ్వేం టెన్షన్ పడొద్దు. మాలతి, నీకో మాట చెప్పాలి. జేపీ, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. ఫోన్ పెట్టేయి. బాలు, ప్రోగ్రెస్ ఏంటి? మీరే చెప్పాలి మేడం. బాలు, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది అంటారు. ఎప్పుడైనా విన్నావా? విన్నాను. ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నారు? ఏం లేదు బాలు, రోజాకి పులుపు తినాలనిపిస్తోందట. బాలు, కొన్ని ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పుకోవాలి. కొన్ని ప్రశ్నలు ఎవ్వర్నీ అడగలేము. నీ మనసులో ఏం ప్రశ్న తొలుస్తోందో నేను అర్థం చేసుకోగలను. ఆ టాపిక్ మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రోజా క్యారింగ్.
ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. కానీ ఎవరి వల్ల క్యారీయింగ్ అని దయచేసి నన్ను అడగొద్దు. ఒక తల్లిగా నేను చెప్పలేను, కానీ తన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిగా నాకుంది. నీ వైపు నుండి నువ్వేం చేయాలి అన్నది నేను చెప్పలేను బాలు. నీకు బాధ ఉంటుంది, కాదన్ను. చిన్న హెల్ప్ చేస్తావా బాలు? చెప్పండి మేడం. గుడిమల్కాపూర్ వైపు వెళితే అన్సీజన్లో దొరికే ఫ్రూట్స్ కూడా వేరే వేరే స్టేట్స్ నుంచి తెప్పిస్తారు. పుల్లటి మామిడికాయలు, చింతకాయలు దొరికితే తీసుకొస్తావా బాలు? గుండె రాయి చేసుకో బాలు. సమాధానం దొరకని ప్రశ్నలను సమాధి చేసే. ఇది రోజా కోసం కాదు, నా కోసం వెళుతున్నాను అనుకో. నేను ఏ పని చేసినా బాధపడుకుంటూ చేయను మేడం. చేసే పనిలో బాధ్యతని, సంతోషాన్ని వెతుక్కుంటాను. నా మనసులో ప్రశ్నలేం లేవు. ప్రశ్నలే లేనప్పుడు సమాధానాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. చింతకాయలు, మామిడికాయలు కాదురా, గుడిమల్కాపూర్లో పువ్వులు కూడా చాలా ఫేమస్. వచ్చేటప్పుడు ఒక దండ కూడా తీసుకురా, రోజా శవం మీద వేయడానికి. రోజా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్విప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదు. ఏవేవో ఆలోచిస్తూ ఏదో జరుగుతుంది, ఇంకేదో చేద్దామని అనుకోకు. ముందు నీ కడుపులోని బిడ్డ ఆరోగ్యం చూసుకోవాలి. సరేమ్మా. రోజా, నువ్వు చెయ్యాలనుకునే ప్రతి పనిలో విజయం సాధించాలని, నీ ఆరోగ్యం బావుండాలని నేను గండిపేట చెరువు దగ్గరున్న గండి మైసమ్మ అమ్మవారికి మొక్కుకున్నాను. అక్కడికి మనిద్దరం వెళ్ళి మొక్కు చెల్లించుకొని వద్దామా? అవునమ్మా, నిజమా? చూసావా యమున, అమ్మ నా ఆరోగ్యం బావుండాలని, కడుపులో బిడ్డ బావుండాలని, నేను విజయం సాధించాలని గండిపేట మైసమ్మకి మొక్కుకుందట. అక్కడికి వెళ్ళొద్దాం పద. ఏంటలా చూస్తోంది ఇది డౌట్గా? ఏంటేమన్నా అలా చూస్తున్నావు? అది ఏం లేదు మేడం, మీరు మొక్కుకున్నారు చూడండి, అది చాలా చాలా గొప్ప విషయం. ఎలాగైనా ఈ యమునను కూడా రోజా దగ్గర నుంచి తప్పించి, యమునకి ఇక్కడ వేరే ఏదైనా పని చెప్పి రోజానొక్కదాన్నే తీసుకువెళ్దాం. వెళ్ళొస్తామమ్మా. ఓ మేడం, నేను భాస్కర్ని మాట్లాడుతున్నాను. చెప్పు మేడం, మీరు అడిగిన ఆధారాలన్నీ సేకరించాను. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి, చాలా విషయాలు మీకు చెప్పాలి. అవునా? ఇప్పుడు అర్జెంటా? చాలా అర్జెంట్ మేడం. అంటే నాకిప్పుడు కొంచెం అర్జెంట్ పనుంది, తర్వాత కలుద్దాంలే. లేదు మేడం, చాలా అర్జెంట్. మాలతి గారి గురించి చాలా విషయాలు తెలిసాయి, చాలా ఫైల్స్ దొరికాయి మేడం. చాలా గుడుపుటని నడుస్తుంది. అది మీకు తెలియకపోతే కష్టం మేడం.